చెట్టు అంత పెరగదు. మన ఇండియాలోని ఈ చెట్టు బాగా పెరుగుతుంది 70%. అందుకని ఈ చెట్టుకి డిమాండ్ ఎక్కువ. ఇది ఆయుర్వేద వాటిలో ఎక్కువ యూజ్ చేస్తారు. దీంట్లో మెడిసిన్ సంబంధించిన మినరల్స్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే లేడీస్ సౌందర్యం పెంచుకోవడం కోసం ఫేస్ ప్యాక్ కాస్మెటిక్స్లో యూజ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ ఇదే ఎర్రచందనాన్ని రకరకాల సంగీత వాయిద్య పరికరాలు వాటితో ఆ బొమ్మలు తయారు చేస్తారు. చైనా, తైవాన్ అయితే ఇలాంటి ఎర్రచందనం చిన్న మొక్కైనా సరే వాళ్ళ టేబుల్ మీద ఉంటే వాళ్ళకి లక్ష్మీదేవి మనం ఎలాగైతే పూజిస్తామో వాళ్ళకి గాడ్ కలిసి వస్తుందని ఒక బలమైన నమ్మకం. దీంట్లోంచి సోప్స్ తయారు చేస్తారు, లిక్విడ్స్ తయారు చేస్తారు, ఫోటోస్ తీస్తారు. ఈ లిక్విడ్ అయితే ర్యాకెట్ ప్రయోగానికి పొద్దున అమ్మితే వచ్చే డబ్బుల ద్వారా కస్టమర్ అనుభవిస్తున్నాడు. అంటే ల్యాండ్ పెరుగుతుంది, మొక్కల ద్వారా కూడా ఇన్కమ్ వస్తుంది. మొత్తం దీని సాకిరీ అంతా కంపెనీయే చేస్తుంది. దీనికి కావాల్సిన వాటర్, డ్రిప్, మెడిసిన్, ఎవ్రీథింగ్ అని వాచ్మెన్ అక్కడికి ఇల్లు కట్టి వాళ్ళ శాలరీ మనం పే చేస్తున్నాం. దీనికి రేపు పొద్దున్న మనం ఈ మొక్కకి సైడ్ కొమ్మలు కొడతా ఉంటేనే చెట్టు ఇంత స్ట్రైట్గా జరిగింది. దీన్ని రేపు పొద్దున్న మళ్ళీ మనం అందరి సంవత్సరంలో ఈ చెట్టుకి మనం ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్